అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని భారతీయ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షుడు బైరి శంకరన్న గారికి మరియు ముఖ్య వక్త శ్రీమతి లక్కేటి విజయశుభారెడ్డి గారికి, ముఖ్య అతిథులుగా విచ్చేసిన రసజ్ఞ గారికి, అడ్వకేట్ శ్రీమతి సరిత గారికి, ప్రత్యేక అతిథిగా విచ్చేసిన బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల మరాణి గారికి మరియు లక్కేటి తిరుమల గారికి, శ్రీమతి స్వరూప గారికి, మా ఆత్మీయ అతిథులుగా సహకార కార్యవర్గ సభ్యులు మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శులు శ్రీమతి గిరి చౌదరెడ్డి గారికి, కట్ట భాగ్యలక్ష్మి గారికి, మా ఆత్మీయ అతిథులు బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి భీషణ్ గారికి, మహిళా మోర్చా ప్రభారి గుళ్ళ జనార్దన గారికి మరియు బీజేపీ కౌన్సిలర్ కొత్తపల్లి రాధావేణి గారికి, టీఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు కారా విభూషణ్ రెడ్డి గారికి, సామాజిక సేవ కార్యకర్త రేణుకా గారికి, వేదికలు అలంకరించిన ప్రతి ఒక్కరికి కానివ్వండి, ప్రతి ఒక్కరికి పూజలు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పిలవగానే విచ్చేసిన అక్కా చెల్లెలకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అక్కా చెల్లెలకు, మాతృలందరికీ శిరస్సు వచ్చి పాదాభివందనం చేసుకుంటున్నాను. స్త్రీలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు కొలుగుంటారని మన పెద్దలు అంటుంటారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ అభివృద్ధి కూడా సిరి సౌకర్యాలుగా ఉంటుందని మన పెద్దలు కూడా అంటుంటారు. మాతృవాద సదావేషు పరిస్థితిని తల్లిగా చూడాలనే సమాజంలో మనం కూడా ఉన్నాము. ఇలాంటి సమాజంలో మనం వారసమైనందుకు గర్వంగా ఉంది. కానీ ఆ స్త్రీపై సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అత్యాచారాలు చూస్తుంటే ఈ సమాజంలో ఎదుగున్నామా అనిపిస్తుంది. స్త్రీ గౌరవాన్ని, నాయకత్వ లక్షణాలను పెంపొందించే తిరిగి మహిళా పునర్వైభవానికి భారతీయ జనతా పార్టీ, భారతీయ మహిళా మోర్చా ద్వారా ప్రయత్నం చేసే అవకాశం నాకు రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. గత సంవత్సరం మహిళా మోర్చా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి మహిళా దినోత్సవం 500 మందితో ఘనంగా నిర్వహించారు. ఎంపీ ఎలక్షన్ లో మహిళా మోర్చా స్వచ్ఛందంగా ఇలాంటి వేతనం తీసుకోకుండా కార్యకర్తల్లాగా రగన్నకు ఎంపీగా గెలవడంలో భాగస్వాములైనందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. 1000 మందికి సభ్యత్వాల పైగా చేసి మేము సహతోటి టీంతో కూడా చేయించాము. దానికి కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాము. అటు మహిళా మోర్చా, ఇటు బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యం అప్పగించిన పని కూడా సవాల్గా తీసుకొని మేము చేశాము. జిల్లా కార్యవర్గం, మండల కార్యవర్గం ఏర్పాటు చేసే పార్టీ బలోపేతంలో కూడా మేము భాగస్వామ్యం అయ్యాము. ఇక ముందు కూడా బైరి శంకరన్న గారి సహాయ సహకారంతో ముందుకు సాగుతామని, ఆయన సలహా సూచనలతో ముందుకు వెళ్తామని ఈ సభాముఖంగా విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. మీ సలహా సహకారాలు ఎప్పుడు మాకు ఉండాలని, మా మహిళా పార్టీ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ ఈ సభ ముగించుకుంటున్నాను. ఇంతటితో ఈ ఉపసంహరణ ముగించుకుంటున్నాను. వేదికను అలంకరించిన పెద్దవాళ్ళందరికీ నమస్కారం. సో ఈరోజు మనం ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. సో అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గ్రీటింగ్స్ టు ఆల్ ఆఫ్ యు. అండ్ సో నేను ఒక స్లోగన్ చదివాను, ఆదిశంకరాచార్యులు రచించింది. దాంట్లో ఆయన అమ్మవారిని వర్ణన చేస్తూ ఏం చెప్తారంటే, అమ్మవారి పాద ధూళి నుండి వచ్చిన కాంతి ఏదైతే ఉందో అది మన మనసుల్లో ఉన్న అవివేకాన్ని, ఇగ్నరెన్స్ ని తీసేసి మన హార్ట్ లో అంట ఒక ఫ్లవర్స్ బొకే అంటే ఒక ఫ్లవర్స్ ని వికసింపజేసి పువ్వులని, ఆ వికసించిన ఫ్లవర్స్ నుండి వచ్చిన నెక్టార్ ఏదైతే ఉందో, నెక్టార్ అంటే సుగంధం ఏదైతే ఉందో అది ఇంటెలిజెన్స్ అంట. ఆ ఇంటెలిజెన్స్ అంట మన దరిద్రాన్ని తీసేయడం, మనల్ని సంసార సాగరంలో కొట్టుకుంటున్న మనల్ని విష్ణుమూర్తి ఎలాగైతే ప్రళయం వస్తున్నప్పుడు ఎత్తుని కాపాడాడో అలా కాపాడుతుందంట మనల్ని. ఒక అమ్మవారి పాద ధూళి నుండి వచ్చిన ప్రకాశమే అంత మనకంత ఉపయోగపడితే అమ్మవారు మొత్తం ఎంత ఉపయోగపడతారు. అమ్మవారు అంటే ఎవరు? అందరు అమ్మలు, అమ్మాయిలు అమ్మవారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆవిడ స్వరూపాలే కదా. సో యాక్చువల్లీ ఈ అమ్మాయిగా, అమ్మగా ఈ స్పిరిచువల్ని మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక రోజు సరిపోదు. నాకు తెలిసి మనం ఎవ్రీ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకున్నా మనకు సరిపోదు. అంత అందమైన, ఆనందమైన పుట్టుక ఇది. సో ఐఎమ్
మంది ఒకే దగ్గర చూస్తున్నందుకు నన్ను ఇక్కడ ఆర్గన్ డొనేషన్ గురించి మాట్లాడడానికి పిలిచారు. సో దీనికి కూడా మన శాస్త్రాల్లో ఏం చెప్తారంటే 84 లక్షల జన్మలు తీసుకున్నాక మనిషి జీవితం లభిస్తుందంట. 84 లక్షల జన్మలు. మనతో పాటు మనిషి జీవితం తీసుకుంటున్నాయి కొన్ని పశువులు, పక్షులు, ఎన్నో అందమైన ప్రాణులు మనతో పాటు జీవితం తీసుకుంటాయి. కానీ మనిషి ఎందుకు స్పెషల్? ఎందుకంటే కొన్ని మనకు ఆలోచన, విచక్షణ, నేర్పు, ఇంగ్లీష్లో అయితే కాగ్నిషన్, ఇంటెలిజెన్స్ అంటారు. ఇవన్నీ మనకి స్పెషల్ చేస్తున్నాయి. 84 lakhs జీవితాలు మనం తీసుకొని ఇక్కడ ఉన్నాం. సో ఈ సభలో ఉన్న ప్రతి చిన్న పాప, ప్రతి ముసలి, ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ స్పెషల్. మనందరం స్పెషల్ క్రియేచర్స్. మనం పుట్టుకతోనే మనకు దైవత్వం ఉంటుందంట. కానీ మనకేవో ఈర్ష గుణాలు, నెగిటివిటీ వాళ్ళు మనకు అనుకుంటే వేరే విషయం పెరుగుతున్న ప్రాసెస్లో. సో మన లోపల ఉన్న దైవత్వాన్ని మనం గుర్తించి అవయవాలు వేరే ఒక్కరికి డొనేట్ చేయగలిగితే మనమే దేవుడు కదా. సో ఇలా ఇది నా ఆలోచన. అండ్ థ్యాంక్ యూ. ఇంకో విషయం ఏంటి అంటే ఒక బండిలో మనం పెట్రోల్ పోస్తే అది మనం మనిషికి అన్నం పెట్టినట్టు. అంటే అన్నం మనం భుజించే ఆహారం ఏదైతే ఉందో అదంతా పెట్రోల్. ఒక బండిలో ఉండే పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం అవయవాలు అనుకుంటాం. ఇప్పుడు పార్ట్స్ సరిగ్గా లేకపోతే ఎంత పెట్రోల్ పోసినా బండి నడవదు కదా. అలాగే అవయవాలు సరిగ్గా లేని వాడికి ఎంత రుచికరమైన భోజనం పెట్టించినా వాడి ఒంటికి అవ్వదు కదా. అదృష్టవశాత్తు మనతో పాటు ఈ జన్మ తీసుకున్న కొంతమందికి కొన్ని అవయవాలు చెడిపోతున్నాయి, ఏవో కారణాల వల్ల సరిగ్గా పనిచేయట్లేదు. సో మనము మన లోపల ఉన్న దైవత్వాన్ని గుర్తించి ఎవరికైనా ఈ అవయవ దానం చేయగలిగితే మనం ఈ జన్మ తీసుకున్నందుకు మనమే ఒక ఉన్నత ఎగ్జాంపుల్ లాగా ఉండొచ్చు. సో అండ్ ఆర్గన్ డొనేషన్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీవన్ ధాన్ అని, నేషనల్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ అని, ఇంకా ఆయుష్మాన్ భారత్లో ప్రైమ్ మినిస్టర్ గారు లాంచ్ చేసిన ఆయుష్మాన్ భారత్లో ఆర్గన్ రిజిస్ట్రీ అని ఒకటి ఉంది. సో ఎవ్రీవన్ హియర్ ఐ సజెస్ట్ యూ గో చెక్ ఇట్ అవుట్. ఆ వెబ్సైట్ ఓపెన్ చేయండి. మీరు ఆర్గన్ డొనేట్ చేసి మీరు ప్రతి సంవత్సరం ఒక 500-600 మందితోని టీచర్లను ఘనంగా మంచి గిఫ్ట్లు ఇచ్చి సన్మానం చేస్తారు. కొంచెం బాధలో ఉన్నాం కాబట్టి ఈసారి చేయలేదు. మరి ఎవరైనా ఫోన్ చేసి అక్క ఎందుకు చేయలేదు అని చెప్పి శుభాకాంక్షలు చెప్పలేదు. ఓహో ఆడవాళ్ళు ఇంతేనా గుర్తుపెట్టుకుంటారని నేను అడిగిన మీ అందరి మీద. సో ఏది ఏమైనప్పటికీ మన బీజేపీ సిద్దిపేట జిల్లా శాఖ యొక్క సౌజన్యంతో భారతీయ మహిళా మోర్చా ఇది ఉమా సురేషన్ రెడ్డి గారి యొక్క అధ్యక్షతన జరుగుతున్నటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలోనైనా నేను పాల్గొనేటువంటి ఒక సౌభాగ్యం లభించింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఉమా సురేషన్ రెడ్డి గారికి, అలాగే బీజేపీ రథసారథి సిద్దిపేట జిల్లా బైరి శంకరన్న గారికి, అలాగే జనరల్ సెక్రటరీ శ్రీ విభీషణ్ రెడ్డి గారికి, అలాగే వేదిక పైన ఉన్నటువంటి అడ్వకేట్ శ్రీమతి సరిత యుగంధర్ గారికి, అలాగే చిరంజీవి కుమారి డాక్టర్ రసజ్ఞ గారికి, అలాగే పెద్దలుగా వ్యవహరిస్తూ అందరికీ తలలో నలకగా ఉండేటువంటి గుండ్ల జనన్న గారికి, అలాగే టౌన్ అధ్యక్షుడు నరేష్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన మహిళా మోర్చాకు 2 రథచక్రాలుగా ఉన్నటువంటి మరి కట్ట భాగ్యలక్ష్మి గారు ఇటు చివరగా ఉన్నటువంటి వారు, అలాగే జ్యోతిరెడ్డి గారు ఇప్పుడు అనుభూతిలో ఉన్నట్టు ఉన్నారు, అలాగే మేఘ ఉమారాణి గారికి, అలాగే తారా విభీషణ్ రెడ్డి గారికి, చక్కటి చైతన్యాన్ని అందిస్తున్నటువంటి రేణుకా గారికి, అలాగే వినోద గారికి, అలాగే వేదిక పైన ఉన్న మీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తూ, వేదిక ముందున్నటువంటి మీరు మా అందరికంటే గొప్పవాళ్ళు. నేను మైకు పట్టుకుంటే 2 గంటలైనా మాట్లాడతాను, కానీ ఇప్పుడు మాట్లాడతాను. ఎందుకంటే ఆడవాళ్ళంటే నాకు చాలా గౌరవము, అభిమానం. ఎందుకంటే మనల్ని మనమైనా గౌరవించుకోవాలి. మన మనస్సంతా 7 దాటి గంట 2 గంటల ప్రోగ్రామే, కానీ మరి ఇప్పటిదాకా డ్యాన్సులు చేస్తే అవన్నీ చేస్తే మరి శంకరన్న రాకపోయా, అందుకోసమే ఇలా ఆలస్యమైంది. దీని ఏంటి పైన అంతా కూడా శంకరన్న భరిస్తారు, మంచి అల్పాహారం పెడతాము, కొంచెం చాలా తొందరలోనే అయిపోతుంది. ఎక్కువ స్పీచ్ లేదు, కానీ ఒక్కటి
ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక మహిళగా మిమ్మల్ని నేను ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, 3 రకాలైనటువంటి శక్తుల్ని మనం నింపుకోవాల్సినటువంటి అవసరం ఈనాటి సమాజంలో స్త్రీకి ఉంది. ఇది మాత్రం సీరియస్ అక్క, ఇది నవ్వట్లేదు. ఒకటి, తల్లిగా మన స్థానం ఏందో మనం సరిగ్గా నిర్వర్తించాలి. అంటే మాతృత్వాన్ని సరిగ్గా నిర్వర్తించలేని నాడు సమాజం పూర్తిగా చెడిపోతుంది. ఈరోజు జరుగుతున్నటువంటి మహిళలపైన అత్యాచారాలకు, అఘాయిత్యాలకు, అన్యాయాలకు మనము సరిగ్గా వాళ్ళని పెంచకపోవడమే. ఎవరు పెంచుతున్నాము? మనం పెంచేది మనమే, సరిగ్గా పెంచడం లేదు. కాబట్టి దయచేసి ఈరోజు భారతీయ సమాజం ఇంత తలెత్తుకొని ప్రపంచం మనల్ని గౌరవిస్తుందంటే కేవలం మన కుటుంబ వ్యవస్థను చూసి, ఆ కుటుంబ వ్యవస్థకు ఆధారమైనటువంటి స్త్రీని చూసి. నేను పలానా కార్యక్రమానికి వెళ్తే నాకు పుణ్యం వస్తుంది, నా కుటుంబానికి బాగా అవుతుంది, అట్లాంటి కార్యక్రమాలకు చాలా వెళ్తారు. ఇలాంటి కార్యక్రమాలకు మనం రాము. అవసరం మన మాతృత్వం అనేటువంటి ఒక శక్తి ద్వారా సమాజానికి చక్కటి వ్యక్తులను అందించవలసినటువంటి పూర్తి బాధ్యత మన పైన ఉన్నది. 1965లో చేసినటువంటి వరకట్న నిషేధ చట్టం కానీ, అలాగే 2013లో చేసినటువంటి గృహహింస చట్టం కానీ, అలాగే అనేకమైనటువంటి చట్టాలు, అంటే మహిళలపై లైంగిక వేధింపుల చట్టం, పోక్సో చట్టాలు, 2012 పోక్సో చట్టాలు, ఏ చట్టమైనా ఏమీ చెయ్యదు. వ్యక్తిగతంగా, వ్యక్తిత్వ పరంగా, కుటుంబ పరంగా మన పిల్లల్ని మనం బలమైనటువంటి ఒక నిర్మాణాత్మకమైన ఆలోచన నింపేంత వరకు ఏ ప్రభుత్వాలు ఏం చేయవు. నిజంగా అనుభవంతో చెప్తున్నాను, పోలీస్ స్టేషన్కి పోతే న్యాయం దొరకదు. తప్పో లేదో తెలియదు, మేడం ఇక్కడే ఉన్న కోపం వస్తుండొచ్చు, న్యాయస్థానాల్లో న్యాయం దొరుకుతుంది అనేది అబద్ధమని నేను అనుకుంటున్నా. ఎందుకంటే న్యాయ వ్యవస్థను నేను కించపరిచిద్దాన్ని అయితే అయినా సరే ఎక్కడ దొరుకుతుంది న్యాయం? సమాజంలో. సమాజమే కూలిపోయినప్పుడు న్యాయం ఎక్కడ దొరుకుతుందో చెప్పండి? వ్యవస్థను మనం సరైనటువంటి విధానంలో నడిపించే శక్తిగా, అమ్మలుగా ముందుండాలి. తప్పు చేసిన వాడు చెంప చేయడం అనిపించాలి. మాతృత్వాన్ని సరిగ్గా మనం నిర్వర్తించలేకపోతే, ఆనాడు ఒక గాంధారి చేస్తే మహాభారత యుద్ధం జరిగింది. ఈనాడు ఎంతమంది గాంధారులుగా మనం ఉన్నామో ఒక్కసారి గుర్తించండి. రెండవ విషయం, నేతృత్వం. ఎక్కడుంది మనకు నేతృత్వం? 1857వ సంవత్సరంలో రాణి ఝాన్సీ లక్ష్మీబాయి ఏ పేరు చెప్తే ఒక మహిళ యొక్క, ఈ దేశం యొక్క శక్తి ఇమ్మడిస్తుందో, మనలో ఒక దేశభక్తి ఉప్పొందుతుందో, ఆ పేరే ఝాన్సీకి రాణి లక్ష్మీబాయి. ఆ లక్ష్మీబాయికి ఉన్నటువంటి దేశభక్తి ఈ రోజు మన లోపల లేదు. నేతృత్వ లక్షణాలు ఇలా వచ్చి మైకు పట్టుకోవాల్సిన అవసరం లేదు. మన పిల్లల్ని లీడర్స్గా తయారు చేద్దాం. జిజియా మాత ఒక శివాజీని తయారు చేయకపోతే ఇది ఒక ముస్లిం దేశం అయి ఉండేది. సో అట్లాంటి జిజియా మాతలుగా ఉండాలి. ఝాన్సీ లక్ష్మీబాయిగా నేతృత్వాన్ని మనం ప్రదర్శించవలసినటువంటి అవసరం ఈనాటి సమాజంలో ఉన్నది. లేకపోతే మన యొక్క పిల్లలకు రక్షణ కరువైతుంది. రక్షణ లేదు, కుటుంబంలోనే రక్షణ లేదు. ఇంకా సమాజం యొక్క మాట ఏమిటి చెప్పండి? మన కుటుంబంలోనే రక్షణ లేదని నేను అంటున్నాను. ఏ సాంప్రదాయక కుటుంబంలో మనం ఉన్నామో ఆ సాంప్రదాయక కుటుంబంలో మన ఆడపిల్లలకు రక్షణ లేదు, మన అక్కలకు రక్షణ లేదు, మనకు రక్షణ లేదు. ఎవరు ఈ రక్షణ కల్పించాలి? ఏ శ్రీరామచంద్రుడు ఇప్పుడు రారు. సీతాదేవి కోసము సీతాపహరణ మాత్రమే జరిగింది, సీతా వస్త్రాపహరణ మాత్రమే జరిగింది. ఈరోజు అత్యాచారాలను నిజంగా చెప్తున్నాను, ఒక్కొక్క అత్యాచారం గురించి టీవీలలో ఇస్తుంటే అసలు చూసేటువంటి పరిస్థితి లేదు. మనసు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఎంతమంది సీతలు అపహరణ జరిగింది ఈరోజు అత్యాచారాలకు, అఘాయిత్యాలకు, అది కూడా లేరు. మనకు నేతృత్వాన్ని మనం పెంపొందించుకొని ఏ మగాడు మనల్ని కాపాడడానికి ముందు రోడో గల్లది పట్టి నిలదీసేటువంటి ఒక శక్తిని మనం కూడదీయాలి. దీనికోసం రోడ్ అక్కర్లేదు. నేను విజయక చెప్పింది, విజయక బాగా బయట ఉంటుంది. నా అంత మంచి మాతృమూర్తి లేదు, నా అంత నేతృత్వం ఉన్న వ్యక్తి లేదు, నాకు కుటుంబం ఫస్ట్. అందుకే నేను ఈ విధంగా నిలబడి మాట్లాడగలుగుతున్నాను. మనం ఎక్కువ రోడ్ల మీద వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎంత సోషల్ మీడియా ఈ రోజు మనకు అందుబాటులో ఉన్నది. ఒక్కసారి మనం వాని గట్టిగా వినిపించాలి, ఎవరైనా అవసరం ఇట్లాంటివి జరిగినప్పుడు. కాబట్టి మీ అందరికీ ఈ మహిళా మోర్చా మాధ్యమంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మంచి నేతృత్వాన్ని అందియాలి. మహిళా జాగరణ సమితి అని చెప్పి ఆల్ జేఏసీలాగా, మహిళా జేఏసీలాగా అందరినీ కూడా చేరదీసి అనేక విధాలుగా నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. 2016 నుంచి ఆ కార్యక్రమం చేస్తున్నా. ఈ రోజు ఇర్రి ఉమా సురేషన్ రెడ్డి అత్యంత
కఠినమైనటువంటి పరిస్థితులను కూడా దాటుకొని ఒక నాయకురాలుగా నిలబడ్డదంటే ఆమె వెనుక మహిళా జాగరణ సమితి ఉన్నది. ఆ మహిళా జాగరణ సమితి ప్రతి మహిళ వెనుక కూడా ఉంటుంది. మన యొక్క శక్తి ముందు ప్రతిది కూడా నిలదీయబడుతుంది. కాబట్టి దయచేసి గమనించాలి. ఇవన్నీ ఉన్నా సరే దాతృత్వం ఉండాలి, మన లోపల ప్రేమ గుణం ఉండాలి, సహాయం చేసే గుణం ఉండాలి. నానేతు శత్రువు. ముఖ్యంగా రాజకీయాల్లో అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. సంఘాలలో, సంస్థలలో, ప్రతి చోట కూడా నానేతి శత్రువు, ఆడడానికి ఆడదే శత్రువు అనేటువంటి ఏదైతే పాత నినాదం ఉందో దాన్ని తిప్పికొట్టగలగాలి. సమర్థతను మనం మరింత పెంపొందించుకొని ఒక ఉదార స్వభావంతో నువ్వు ఎంత మంచి తల్లివైనా, ఎంత మంచి నాయకురాలైనా సరే మంచి దాతృత్వ భావంతో, సహకార భావంతో ముందుకెళ్ళేటువంటి 3 లక్షణాలను మన అమ్మలందరూ కూడా, మన మహిళా మనులందరూ కూడా పెంపొందించుకుంటారని ఇంతకుముందు డాక్టర్ రసజ్ఞ గారు చెప్పినట్టు మనమే దైవం. మన వేదాలలో చెప్పిన, నేను చెప్తలేను, ఇది దైవం యొక్క ఒక అంశ స్త్రీ, అమ్మవారి యొక్క ఒక అంశ స్త్రీ. అలాంటి మనము సమాజాన్ని శాసించాలి కానీ అడుపు తినేటువంటి పరిస్థితికి వెళ్లకుండా ఈ 3 లక్షణాలు పెంపొందించుకుంటే ఖచ్చితంగా మన సమర్థతను ఎదుటివారు గుర్తిస్తారని చెప్పి తెలియజేస్తూ ఇంకెంతసేపైనా మాట్లాడొచ్చుగా నేను ముందే చెప్పిన మీరంటే నాకు చాలా ఇష్టం. మరి ఇదే మిగతా వారు కూడా పాటిస్తారని చెప్పి ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షురానికి వైఎస్ శంకరన్న గారికి అలాగే వేదిక మీద పెద్దలందరికీ కూడా నమస్తమాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంటే అమ్మలందరికీ శుభాకాంక్షలు అని అర్థం. నిన్న కాదు కానీ 8/3/2000 మార్చి 8 25 రోజులు జరగాల్సిన కార్యక్రమం 2 రోజులు ఆలస్యంగా చేస్తున్నటువంటి ఉమా గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చిన్న సూచన మీ మహిళా మోర్చా టీం అందరికీ, వచ్చే సంవత్సరం ఏదైతే 8వ తారీఖు ఉందో అదే రోజున పార్టీ చెప్పుతుంది వారం రోజులు చేయొచ్చు అని. కానీ 8 మార్చి రోజున మీరు వచ్చే సంవత్సరం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పూర్తి సహాయ సహకారాలు వచ్చే సంవత్సరం మీరు నిర్వహించే మహిళా దినోత్సవానికి ఉంటాయని తెలియజేస్తూ, మహిళ అంటే అమ్మ, అంటే అమ్మ కంటే తీయనైనా గొప్పనైనా పదం ఇక్కడ ఈ భూమి మీద కానీ మనుషుల జీవితాల్లో కానీ ఉండదు. చిన్న దెబ్బ తాకినా అమ్మ నడుస్తుంది. అంటే చిన్న పిల్ల నుంచి పెద్దవారి వరకు చిన్న ఏదైనా ముందు కూర్చున్న తాలూకు మొదలుగా వచ్చే పేరు అమ్మ అని మనం అరవడం. అట్లాంటి అమలు దినోత్సవం సందర్భంగా నిజంగా కూడా మీరు ఇంతమంది ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా సంతోషంగా ఉంది. మనం ఇంతకుముందు అక్క చెప్పింది, స్వతంత్ర సంగ్రామం ఒక మహిళతోనే జరిగింది. మొదలు పెట్టింది ఝాన్సీ లక్ష్మీబాయి. మహాభారత యుద్ధం కూడా కారకురాలు ద్రౌపది, ఆమె వల్లనే మహాభారత యుద్ధం జరిగింది. రామాయణం కూడా, రామాయణంలో రావణ సంహారానికి కూడా కారకురాలు ఒక మహిళ, శూర్పణఖ వల్ల రామాయణం రామరావణ యుద్ధం జరిగింది. అలాగే ఒక సత్యభామ, ఒక యమధర్మరాజునే ఎదిరించి తన భక్త ప్రాణాలను కాపాడుకున్న సతీ సావిత్రి. అట్లా చెప్పుకుంటా పోతూ ఉంటే మనం పొద్దున లేస్తే లక్ష్మీ, సరస్వతి, పార్వతి ముగ్గురు అమ్మలను కొలుస్తూ ఉంటాం. ప్రతి ఇంట్లో నిత్యం అమ్మవారి పూజ జరుగుతూ ఉంటుంది. ఒకటే నా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్లో కొంచెం మనం ఇంగ్లీష్ మోజులో పడిపోయి మన అమ్మ భాషను మర్చిపోయాం. కొంచెం మీ మహిళలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మన తెలుగు భాషను
కనీసం మన పిల్లలందరికీ చాలా మంది ఇళ్లలో ఇవాళ తెలుగు మాట్లాడడం లేదు. అమ్మ లాంటి అయిన తెలుగు భాషను మీరందరూ మరవకుండా మీ పిల్లలందరికీ ఒక సబ్జెక్టుగా తెలుగు నేర్పియాలని, తెలుగు భాష గొప్పతనాన్ని మీరు తెలియజేయాలని. ఇంకొక చిన్న సూచన, పిల్లలకు సెల్ ఫోన్ దూరంగా ఉంచండి. పిల్లలకు దయచేసి సెల్ ఫోన్ దూరంగా ఉంచండి. టీవీకి ఎంత తక్కువ దూరంగా వస్తే మన పిల్లలు చదువుల పట్ల కానీ భారత పౌరులుగా తయారు కావాలన్నా ఒక టీవీ సెల్ ఫోన్లకు కొంచెం దూరంగా పెట్టి అందరి ఆడపిల్లలకు విద్య ప్రాముఖ్యతను తెలియజేసి కంపల్సరీ విద్య పట్ల మీరే అవగాహన కల్పించాలి. నాకు 1997లో మ్యారేజ్ అయింది. అప్పుడు చదువుకున్న అమ్మాయి కోసం నేను దాదాపు ఆ కాలంలో 25 సంవత్సరాలు దాటింది కాబట్టి మినిమం 10th ఆపైన అమ్మాయి కావాలని ఒక 20 గ్రామాలలో సంబంధాలు చూసినాం. అంటే ఆ కాలంలో చదువుకున్న అమ్మాయి దొరకాలి అంటే చాలా కష్టమైంది 25 సంవత్సరాల క్రితం. అంటే ఒక మహిళ చదువుకుంటే తన పిల్లలకు మంచిగా చదువు చెప్తుంది, మంచి విద్య నేర్పుతుంది, మంచి క్రమశిక్షణ నేర్పుతుంది. ఈ దేశం పట్ల ఉన్న అవగాహనతోటి దేశం అంటే ఏంటో చెప్తుంది. అలాగే ఎట్లా మెసులుకోవాలో తెలుస్తుంది. విద్య అనేది చాలా ముఖ్యం కాబట్టి అట్లా మీరు కూడా ప్రతి మహిళను మీరు ఒకప్పుడు చూసారు. ఒకప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది అనుకో. ఆడపిల్లలు స్కూల్లో పంపని రోజుల నుంచి ఆడపిల్లలు అంతరిక్షం వరకు వెళ్ళే రోజులు మన కళ్ళ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆడపిల్లలు కార్లు, స్కూటీలు, ఇంకేముందో విమానాలు నడిపే పరిస్థితికి మన ఆడవాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. అంటే ఒక విషయం గుర్తుంచుకోండి, భారతదేశం అంటేనే ప్రకృతిని, పువ్వులను అంటే గొప్పగా పూజించే, గౌరవించే ఒకే ఒక దేశం నా భారతదేశం. అది నా మతం, నా హిందూ మతం. ఎక్కడ కూడా స్త్రీని పూజించే 200 పైచిలకు దేశాల్లో ఎక్కడ కూడా స్త్రీని పూజించారు. ఒకే ఒక నా భారతదేశంలో స్త్రీని గౌరవిస్తారు, పూజిస్తారు. స్త్రీకి ఉండే విలువ ప్రపంచ దేశాల్లో ఒక భారతదేశంలోనే గొప్పగా దక్కుతుంది. కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అమెరికాలో ఇప్పటి వరకు ఒక మహిళ ఆ దేశ ప్రెసిడెంట్ కాలేకపోయింది. ఇండియాలో ఇప్పుడు ఇందిరాగాంధీ 1970s ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. మనం మీరు చూసారు ఢిల్లీ ఎలక్షన్స్, ప్రధానమంత్రి గారు ఒక మహిళను ఈ ఢిల్లీ అంటే మన దేశ రాజధానికి ముఖ్యమంత్రిని చేసింది భారతీయ జనతా పార్టీ, మన నాయకుడు నరేంద్ర మోడీ గారు. అట్లా స్త్రీల గురించి చెప్పుకుంటూ పోతే ఇంకొక గొప్ప విషయం కూడా ఏంటంటే ఎన్టీ రామారావు గారు మీకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించింది ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు. మహిళల పట్ల గొప్పగా ఒక చట్టం తెచ్చి తల్లిదండ్రులకు సమానం, ఆడపిల్లలైనా మగపిల్లలైనా అని ఆస్తి హక్కును కల్పించింది ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు. అట్లా కొంతమంది మహానుభావులు వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు మంచి పథకాలను తీసుకొచ్చి మహిళల పట్ల ఎన్నో స్కీమ్స్ చేశారు. అలాగే నేను తెలుగుదేశం పార్టీలో చాలా సంవత్సరాలు పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ డాక్రా గ్రూపులు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, అంతమంది మహిళలు ₹1 కావాలన్నా మగవారి మీద ఆధారపడే రోజులలో చాలా గొప్పగా డాక్రా గ్రూప్స్ ఏర్పాటు చేసి నేను మా మిట్టపల్లిలో నాకు తెలిసి ఒక 40 గ్రూపులు 2003 కాలంలో నేను దగ్గర నుండి చేర్చిన గ్రూపులు ఉన్నాయి. అట్లాంటి గ్రూపులు ఇవాళ బ్యాంకులలో 10 నుంచి 20-25 లక్షల రూపాయలు లోన్ తీసుకొని మగవారి మీద ఎలాంటి ఆధారపడకుండా ఇలా మగవారికే అవసరం ఉంటే అప్పులు ఇచ్చే పరిస్థితికి మా మహిళా సోదరిమణులు ఎదిగిండు. అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క నాయకుడు ఆయనకు వచ్చిన ఆలోచన విధానంతో మహిళలకు చేసిన సేవలు అమోఘంగా ఉంటాయి. కాబట్టి నాకైతే
మహిళలంటే ఎనలేని గౌరవం, నమ్మకం కూడా. ఎందుకంటే ఒక కుటుంబం బాగుపడాలన్నా, ఒక కుటుంబం చాలా చల్లగా ఉండాలన్నా ఆ ఇంటి అమ్మనే చాలా ముఖ్యం. కాబట్టి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ నిర్వాహక బృందానికి, మా ఉమారెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. థ్యాంక్ యూ సార్. గట్టిగా ఆవిడ చెప్పింది మాతో వంట చేయండి. నెక్స్ట్ సంధ్య మేడం గారికి, సంధ్యా సతీష్ గారు. మా సతీష్ అమ్మ ముందు చేస్తే తర్వాత ఫోటోలో ఉండవలసిందిగా కోరుతూ వేదిక మీదకి పిలుస్తున్నాం సార్. కొంచెం తొందరగా. ఇంకా ప్రతి ఒక్కరికి కూడా సన్మానం ఉందండి, ఎవరు తొందరపడకూడదు. మనం చివరి ఘట్టంకి వచ్చేసినాం కాబట్టి వారి చేతుల మీదుగా సన్మానాన్ని తీసుకొని వెళ్ళాల్సిన ఇది, ప్రతి గౌరవం పొందాల్సిన ఇది ప్రతి మహిళకి ఉందండి. మా అందరము ముఖ్య సరస్వతులం, ఒకరికి